హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్, బ్యాక్ సైడ్ ఓపెన్స్తోని బ్లౌజ్ని ఎట్లా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఓపెన్స్ మన సైడ్కి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ విడ్త్తోని లైన్ డ్రా చేసుకోండి. హుక్స్ కాజా పట్టి ఖర్చు కోసం ఓపెన్ సైడ్కి ఒక పావించ్ విడ్త్తోని లైన్ డ్రా చేసుకోండి. కొలత బ్లౌజ్ తీసుకొని హైట్ చూసుకోండి. పైన షోల్డర్ కుట్టు నుంచి కింద డాట్ వరకు ఎంత ఉందో కొలుచుకోండి. ఇక్కడ నాకు 14.5 వచ్చింది. అదే 14.5 ఇంచుల్ని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత పైన స్ట్రైట్గా కలిపేసుకోండి. పైన షోల్డర్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ విడ్త్తోని మళ్ళీ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ పావించ్ లైన్ ఉందిగా, దాన్ని స్ట్రైట్గా పైన లైన్స్లోకి కలిపేసుకోండి. తర్వాత బ్లౌజ్ నడుము లూజ్ కోసం ఆది బ్లౌజ్ని అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ హుక్స్ పట్టి నుంచి కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోండి. ఇట్లా హుక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు కొలుచుకోండి. చివరికి వచ్చేసరికి కాజా పట్టిని అనేది లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకొని కొలుచుకోండి. నాకు ఇక్కడ 26.5 వచ్చింది. ఇప్పుడు వచ్చిన కొలతని బై 4 చేసుకోవాలి. దానికోసం టేప్ని 4 ఫోల్డింగ్స్ చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఎంత వస్తుందో అది వచ్చేసి నడుము లూజ్ కింద మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 6.5కు ఒక గీత ఎక్కువ వచ్చింది. మనకి ఎంతైతే వస్తుందో అంత మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. మీకు ఖర్చు ఎక్కువ కావాలనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసేసుకోవచ్చు. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ ఓపెన్ సైడ్ హుక్స్ పట్టి నుంచి సైడ్ కుట్టు వరకు ఎంత ఉందో కొలుచుకోండి. నాకు ఇక్కడ 7.3 వచ్చింది. అదే 7.3 ఇంచుల్ని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోండి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్కి ఎట్లయితే చెస్ట్ లూజ్ తీసుకుంటామో సేమ్ దీనికి కూడా అట్లనే తీసుకోవాలి. చెస్ట్ లూజ్ని నడుము లూజ్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత నెక్ అండ్ షోల్డర్ కోసం నేను ఇక్కడ 5 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. బ్లౌజ్ నడుము లూజు 30 కన్నా ఎక్కువ ఉంటే మీరు 5.5, 5.5 అట్లా మార్క్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ నడుము లూజ్ 26 వచ్చింది కాబట్టి నేను 5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా. అదే మార్కింగ్ని కింద కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత మనం ముందు మార్క్ చేసుకున్న 6 ఇంచెస్ లైన్ని స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకొని 1.5 నుంచి 1.5 వరకు ఎంతైనా మార్క్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5కు ఒక గీత తక్కువ మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు కర్వ్ స్కేల్తో షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇట్లా షేప్ డ్రా చేసుకున్న తర్వాత మనకు వచ్చిన ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అట్లనే షోల్డర్ పైన కూడా ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మిడిల్లో ఎంత ఉందో చూసుకోవాలి. మనం హ్యాండ్ జాయింట్ చేసుకున్న స్టిచ్ ఉంటుందిగా, ఆ స్టిచ్ పక్క నుంచే కొలుచుకోవాలి. నాకైతే ఇక్కడ 7.3 ఇంచులు వచ్చింది. సేమ్ ఇదే 7.3 ఇంచులు ఇక్కడ కూడా సరిపోవాలి. మనం మార్క్ చేసుకున్న లైన్ పక్క నుంచే టేప్ని ఇట్లా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొలుచుకోవాలి వీడియోలో చూపించినట్టు. ఇక్కడైతే 7.5 వచ్చింది. మనకి ఇంకా 2 గీతలు తక్కువ వచ్చింది కాబట్టి ఆర్మ్ డౌన్ అనేది మనం పెంచుకోవాలి. మనం ఫస్ట్ అయితే 6 ఇంచులకు మార్క్ చేసుకున్నాగా, ఇప్పుడు 6.5 ఇంచులకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కొలుచుకున్నప్పుడు తక్కువ వస్తే ఇట్లా వీడియోలో చూపించినట్టు పెంచుకోవాలి. ఎక్కువ వస్తే మనం 6 ఇంచులు తీసుకునేది 5.5, 5.3 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో ఒక లైన్ డ్రా చేసుకొని సేమ్ 1.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం పొడవు పెంచుకున్నాం కాబట్టి కరెక్ట్ వచ్చిందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయింది. 7.3 ఇంచులు వచ్చేసింది. ఇట్లా తక్కువ ఎక్కువ వస్తే అడ్జస్ట్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ నుంచి 2 ఇంచులు నెక్కి మార్క్ చేసుకుని మిగతా 3 ఇంచులు షోల్డర్ కోసం తీసేసుకుంటున్నా. ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. కొలత బ్లౌజ్ కూడా బ్యాక్ ఓపెన్స్ కాబట్టి నేను ఇక్కడ హుక్స్ పట్టి నుంచి చూసుకుంటున్నా. తర్వాత పైన ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్, పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. మనం పైన నెక్ ఎంత తీసుకున్నాం, 2 ఇంచెస్ కదా, ఆ 2 ఇంచెస్కి ఒక హాఫ్ ఇంచ్, 3/4 ఇంచ్ కలుపుకొని కింద నెక్ కోసం మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ కలుపుకొని 2.5 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా. ఈ 2 మార్కింగ్స్ని స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత
రౌండ్ స్కేల్తో నెక్ డ్రా చేసుకుంటే అయిపోద్ది బ్యాక్ పార్ట్. తర్వాత మనం బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ అనేది మనం ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందో అంత కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉందో కొలుచుకోవాలి. అదే మార్కింగ్ని మనం పైన కూడా డ్రా చేసుకుంటే మనకు డాట్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని 4 ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు అటు నుంచి 1/2 ఇంచు, ఇటు నుంచి 1/2 ఇంచు తీసుకొని డాట్ అనేది మార్క్ చేసేసుకోండి. అంతే, మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ జాయింట్స్ దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాక అక్కడ ఒక టక్స్, కింద డాట్స్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోవాలి. చాలామందికి షోల్డర్స్ జారే ప్రాబ్లం ఉంటుంది. బ్లౌజ్ సైడ్స్కి కొంచెం ముడతల్లాగా కూడా వస్తాయి. అట్లా రాకుండా నీట్గా ఉండాలంటే డాట్ లాస్ట్ మార్కింగ్ నుంచి చివరి వరకు ఒక 3/4 ఇంచు ఇట్లా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇట్లానే షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గరికి ఒక 1/2 ఇంచు ఇట్లా మార్క్ చేసుకోండి. అంటే మనకు పర్ఫెక్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోద్ది. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాక ఇటు సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనం ముందుగా మార్క్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. మనం ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, అక్కడి వరకు కొలుచుకోవాలి. నాకు ఇక్కడ 8.5 వచ్చింది. అందులోంచి -1 వేసుకోవాలి. అయితే 7.5 ఉంటుంది. ఇప్పుడు మనకు ఎంత అయితే వచ్చిందో అంత వెడల్పుతో మనం క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అయితే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నాకు 7.5 వచ్చింది కాబట్టి నేను 7.5 ఫోల్డ్ చేసుకున్నా. కింద క్రాసెస్ ఏం లేకుండా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తో మార్క్ చేసుకొని ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్ తీసుకుంటున్నాను కాబట్టి హ్యాండ్ హైట్ వచ్చేసి 9.5 పెట్టేసుకుంటున్నా. అదే మార్కింగ్ని అటు సైడ్ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ డౌన్ అయితే తీసుకోవాలి. నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్ కాబట్టి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నా. మనం మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఇంతకు ముందు వచ్చిందిగా కొలత బ్యాక్ పార్ట్కి 7.5 వచ్చిందిగా, ఆ 7.5ని ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇట్లా ఆ లైన్ మీద స్ట్రైట్గా 7.5కి మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి ఎంతైతే ఖర్చు వదిలేసుకున్నామో ఆ ఖర్చుని కూడా మార్క్ చేసేసుకుంటే ఆర్మ్ లూజ్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5కు పెట్టేసుకుంటున్నా. తర్వాత ఎక్స్ట్రా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇప్పుడు పైన కింద స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని కలిపేసుకోవాలి. ఈ మెథడ్లో మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. హ్యాండ్స్ దగ్గర లూజ్ కాకుండా పర్ఫెక్ట్ ఉండాలంటే ఒక 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని ఇట్లా షేప్ అనేది డ్రా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. తర్వాత పైన 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని తర్వాత 1 ఇంచ్కి ఒక మార్క్ చేసేసుకోండి. ఈ 2 ఇంచ్ మార్కింగ్ని ఆర్మ్ లూజ్ పాయింట్ దగ్గర ఇట్లా కలిపేసుకోండి స్ట్రైట్గా. తర్వాత మనం 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ 1/2 ఇంచ్ అనేది కిందికి డ్రా చేసుకోండి. ఇట్లా 1/2 ఇంచ్ కిందికి డ్రా చేసుకున్న తర్వాత మనం ముందు మార్క్ చేసుకున్న లైన్ ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసేసుకోండి. తర్వాత 1 ఇంచ్ మార్క్ నుంచి మనం కిందికి మార్క్ చేసుకున్నాక 1/2 ఇంచ్ మార్క్, అక్కడ నుంచి మనం మిడిల్ పాయింట్కి ఒక మార్క్ చేసుకున్నాక ఆ మిడిల్ పాయింట్లోకి అయితే కలిపేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ మార్కింగ్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకొని లాస్ట్ పాయింట్లోకి అయితే కలిపేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. అంతే, మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న హ్యాండ్ రౌండ్ కరెక్ట్ వచ్చిందో లేదో చూసుకోవడానికి బ్యాక్ పార్ట్ని తీసుకొని మనం ఖర్చు కోసం ఎంతైతే వదిలేసుకున్నామో అంతకు ఒక మార్క్ చేసుకొని వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోండి. పాయింట్ ఈ స్ట్రైట్ లైన్ సేమ్ ఒకటే దగ్గరికి రావాలి. అయితే మనకు హ్యాండ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్ వచ్చేసింది. మనం ఎట్లయితే మార్క్ చేసుకున్నామో అట్లా కట్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి.
ఇట్లా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చేసుకోవడమే. హ్యాండ్స్ని ఓపెన్ చేసుకొని ఒక సైడ్కి అయితే మనం లోతు తీసుకోవాలి. మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత ఆ 1 ఇంచ్ మార్క్ నుంచి ఆర్మ్ లూజ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడికి టేప్ని ఇట్లా పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ 3/4 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఆర్మ్ లూజ్ పాయింట్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచ్ పాయింట్ని కలుపుతూ మనం ఫస్ట్ మార్క్ చేసుకున్న 1 ఇంచ్ పాయింట్లోకి కలిపేసుకోండి. ఇట్లా మార్క్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ హ్యాండ్ లోత్ అనేది వచ్చేస్తుంది. అంతే, మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసి ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. మనం హుక్స్ కాజా పట్టి కోసం 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాక ఆ మార్కింగ్ను వదిలేయాలి. సైడ్ క్లోజ్ కాబట్టి డ్రా చేసుకున్న 1/2 ఇంచ్ లైన్ నుంచి బ్యాక్ పార్ట్ని పేపర్ మీద పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్ కోసం 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్. చెస్ట్ లూజ్కి టక్స్ ఇచ్చేసుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. తర్వాత నీట్గా లైన్స్ అనేవి డ్రా చేసేసుకోండి. మనం ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. బ్యాక్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అట్లనే మార్క్ చేసుకొని మనం ఆర్మ్ రౌండ్ దగ్గర మిడిల్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి స్ట్రైట్గా ఇట్లా మార్క్ చేసేసుకోండి. తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ రౌండ్ సైడ్కి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. తర్వాత మిగిలిన ఎంత వచ్చిందో కొలుచుకొని అదే మార్కింగ్ని పైన కూడా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని మనం మార్క్ చేసుకున్న ఈ 3 పాయింట్స్ని కలుపుతూ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసేసుకోవాలి. బిగినర్స్ కూడా ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం బ్యాక్ పార్ట్కి ఎట్లయితే నెక్ అండ్ షోల్డర్ తీసేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను 7 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నా. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్కి తీసుకున్నట్టే పైన 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ 3/4 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 3/4 ఇంచ్ కలుపుకొని 2 3/4 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నా. పైన నుంచి కింద మనం మార్క్ చేసుకున్న పాయింట్లోకి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని రౌండ్ స్కేల్తో కర్వ్ తిప్పేసుకోవడమే. అంతే, మనకు ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయిపోద్ది. తర్వాత ఫ్రంట్ నెక్ కింద ఒక 3.5 ఇంచులకి ఇట్లా మార్క్ చేసేసుకోండి. అదే 3.5 ఇంచుల్ని కింద కూడా మార్క్ చేసేసుకొని ఆ 2 మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత మనం చెస్ట్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దానికోసం పైన నుంచి నేను ఇక్కడ 10.5కి మార్క్ చేసుకుంటున్నాను. 10 నుంచి 11 వరకు ఎక్కడైనా మార్క్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ 10.5 తీసేసుకుంటున్నా. తర్వాత స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ రౌండ్లోకి ఇట్లా కలిపేసుకోవాలి. దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే నీట్గా షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి, లేదా అంటే మనం నార్మల్గా కూడా డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ డాట్ మార్కింగ్ చేసేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న లైన్ ఉందిగా, అక్కడి నుంచి అటు 1 ఇంచ్కి ఇటు 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ సైడు డాట్ దగ్గర ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. పైన మనం చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ 1 ఇంచ్లోకి కలిపేసుకోండి. అటు సైడ్కి వచ్చేసి కొంచెం క్రాస్గా కలిపేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు కొంచెం కర్వ్ షేప్ వచ్చేటట్టు ఆ 1 ఇంచ్లోకి కలిపేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్ అనేది. ఇట్లా సింపుల్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు. పైన మనం ఆర్మ్ రౌండ్ దగ్గర కలిపేసుకున్నాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకొని ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ చిన్న పీస్ కట్ చేసుకోవడం వల్ల మనకు హ్యాండ్స్ దగ్గర అసలు ముడతలు రావు. ప్రిన్సెస్ కట్లో ఈ డాట్స్ కూడా మనం ఇప్పుడే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ సైడ్ 2 ఇంచెస్ డాట్స్లోకి వెళ్ళిపోతే ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది కదా. బ్యాక్ పార్ట్తో సమానంగా రావాలంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని పైనుంచి ఈ 1.5 ఇంచ్ మార్కింగ్లోకి స్ట్రైట్గా కలిపేసుకోండి. సేమ్ బ్యాక్ పార్ట్లో డాట్ నుంచి క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో కూడా అట్లనే కట్ చేసుకోవాలి. షోల్డర్స్ వైపు కూడా
మీరు కావాలంటే ఫ్రంట్ సైడ్ ఇట్లా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని క్రాస్గా మార్క్ చేసేసుకోవచ్చు. నేనైతే అట్లా మార్కింగ్ ఏం చేసేస్తలేను. సేమ్ మనం మార్కింగ్ చేసినట్టు కట్ చేసేసుకోవడమే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ పీస్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనం చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ 2 పార్ట్స్కి టక్స్ అనేది ఇచ్చేసుకోండి. అంతే, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోద్ది. ఫోల్డింగ్స్ మన సైడ్కి వచ్చేటట్టు పెట్టేసుకొని నెక్ షేప్ ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది క్లోజ్డ్గా వచ్చేస్తుంది. మీరు ఓపెన్ సైడ్ పెట్టేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఓపెన్స్ వస్తాయి. ఇట్లా పేపర్ పెట్టేసుకొని పేపర్ చుట్టూ మార్కింగ్ చేసేసుకోండి. ఇట్లా మార్కింగ్ చేసుకొని చెస్ట్ పాయింట్ దగ్గర ఒక చిన్న మార్క్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనం 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాంగా ఫ్రంట్ పార్ట్, అది కలిపి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు ఖర్చు కావాలి కాబట్టి మనం కట్ చేసుకున్న సైడు ఒక హాఫ్ ఇంచ్ విడ్త్‌తోని ఖర్చు మార్క్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి మనం నెక్ అనేది ఫోల్డింగ్ సైడ్స్కి మాత్రమే పెట్టుకోవాలి. ఓపెన్ సైడ్కి పెట్టుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఓపెన్స్ అనేవి వచ్చేస్తాయి. ఇట్లా క్లోజ్ సైడ్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. చెస్ట్ పాయింట్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ సెకండ్ పార్ట్ని ఎక్కడ మీకు క్లాత్ అడ్జస్ట్ అయితే అక్కడ ఇట్లా క్రాస్గా పెట్టేసుకోండి. ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి క్లాత్ అనేది సరిపోలేదు. నేను దాన్ని ఎట్లా కవర్ చేయాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది ఎట్లుందో అట్లా మార్కింగ్ చేసేసుకోండి. చెస్ట్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్ విడ్త్‌తోని కచ్ మార్క్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. అంతే, మనం ఈజీగా ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోవచ్చు. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటున్నా బార్డర్ సైడు. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఓపెన్స్ మన సైడ్ పెట్టేసుకొని దానిపైన లైనింగ్ని పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ విడ్త్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి చుట్టూ. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి పేపర్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ పేపర్స్ అనేవి తీసుకోండి. ఇప్పుడు పేపర్ నెక్ ఫోల్డింగ్ సైడ్కి వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఇట్లా ఫోల్డింగ్ సైడ్ పెట్టేసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్ వస్తుంది, లేకుంటే మనకు బ్లౌజ్ మొత్తం పాడైపోద్ది. సో కొంచెం చూసుకొని పెట్టుకోండి. దీనికి కూడా సేమ్ హాఫ్ ఇంచ్ విడ్త్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడు మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ సెకండ్ పీస్ ఉందిగా, ఆ పీస్ని ప్లేస్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ విడ్త్ ఉండేటట్టు చూసుకొని అంతే ఫ్రెండ్స్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఇట్లా పర్ఫెక్ట్గా కటింగ్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.